చాలా బాధాకరమైనటువంటిది. దైవజనులు హ్యారీ గోమ్స్ గారు కూడా అనేక ప్రాంతాలలో రక్షణ సువార్త సభలను ఏర్పాటు చేస్తూ అనేక మందికి రక్షణ సువార్తను అందిస్తూ రోగుల కొరకు ప్రార్థనలు చేస్తూ ఒక గొప్ప దైవజనుడిగా ఈ భూమి మీద ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ కుటుంబానికి దేవుడే గొప్ప ఆదరణ ఇచ్చునుగాక. ఆ దైవజనుడి గురించి ఒక మాట విన్నానండి. ఎక్కడో సభలో వాక్యం చెప్తుంటేనంటే ఆయన కుమారుడు యాక్సిడెంట్లో చనిపోతే ఆ మాట తెలియగానే వర్తమానం ముగించి వెళ్ళిపోలేదట. వర్తమానం అయిన తర్వాత అన్ని క్లోజ్ చేసుకున్నప్పుడే వెళ్ళారట. ప్రియులరా, ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. ఇలాంటి గొప్ప గొప్ప దైవజనులు ప్రవీణ్ పగడాల గారు బ్రతుకున్నప్పుడు ఆయన యొక్క వాక్యము విన్నవాళ్ళు తక్కువ మంది. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత, ప్రభునందు నిద్రించిన తర్వాత ఆయన వర్తమానాలు విన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది. ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత కూడా ఆయన మాటలు విని ప్రభువులోనికి వస్తున్న వారు ఉన్నారు. అంటే గమనించండి, లోకములో వెలుగు ప్రకాశిస్తుంది, సువార్త అందించబడుతుంది. అయ్యవరమే కాదు, ప్రక్కన ఉన్న కొత్తగూడెంలో కూడా దైవజనులు, కొవ్వలిలో దైవజనులు, ఇంకా ఇక్కడున్న వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు, అనేక మంది దైవజనులు గొప్ప గొప్ప సువార్త సభలను ఏర్పాటు చేస్తూ దైవ సేవకులను పిలిచి రక్షణ సువార్త అందించబడుతుందంటే లోకములో ఏం ప్రకాశిస్తుంది? వెలుగు ప్రకాశిస్తుంది. కానీ అక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, వెలుగు ప్రకాశిస్తుంది కానట చీకటి దాన్ని గ్రహించకుండా. నేటి దినాల్లో కూడా చీకటి గ్రహించడం లేదంటే అర్థం ఏమిటి? ఇది మనకు సంబంధించింది కాదు, ఈయన మనకు సంబంధించిన దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి పౌలు భక్తుడు అన్నాడు, యేసు అందరికీ ప్రభు అని ఉంది. కానీ చాలా మంది ఈ వెలుగును గ్రహించలేకుండా ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో ఆ వెలుగు ఎవరో, ఆ చీకటిలో ప్రకాశించే వెలుగు ఎవరో, ఆ లోకానికి వెలుగు ఎవరో, ఆ వెలుగు ఎలాంటిదో నేను మీతో పంచుకోబోతున్నాను ఈ రాత్రికాల సమయంలో. వెలుగును గురించి మాట్లాడే ముందు చీకటి గురించి వాక్యాన్ని చెప్తాను. చీకటి పాపానికి సాదృశ్యం. మనుష్యులు పాపమనే చీకటిలో ఉన్నారు. లోకమంతా కూడా పాపమనే చీకటిలో ఉంది. పౌలు గారు అంటాడు రోమపత్రిక 3:11, మీకు తీయక్కర్లేదు, తెలిసిన వాక్యాలే. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరిలో అమెరికా ఉంది, అందరిలో ఆస్ట్రేలియా ఉంది, అందరిలో ఇండియా ఉంది, అందరిలో అన్ని దేశాలు ఉన్నాయి, అందరిలో అన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అందరిలో అయ్యవరం ఉంది, అందరిలో నీ ఇంట్లో ఉన్న నీ కుటుంబం కూడా ఉంది. అర్థమవుతుందా? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరని బైబిల్ చెప్తా ఉంది. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుష్యులు చీకటిని ప్రేమిస్తున్నారు. చీకటిని ఎందుకు ప్రేమిస్తున్నారు? కారణం కొన్ని వచనాలు చూపిస్తాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఇలా ఉంది. ఎవరైనా వాక్యాన్ని త్వరగా చదవగలిగిన వారు ఉంటే చదవండి. తన సహోదరుని ద్వేషించి చీకటిలో ఉండి ఎక్కడ నడుస్తున్నారటమ్మా? చీకటిలో నడుచుచున్నారు. చీకటి అతని కన్నులకు గురుడ్డితనము కలుగజేసింది. జాగ్రత్తగా వినండి. ఏమండి, చీకటట మనుషులకి ఏం కలుగజేస్తుంది? గురుడ్డితనం. ఒక మాట మీకు గుర్తుకు రావాలి. మనోనేత్రములకట సాతానుడు ఏం కలుగజేశాడు? గురుడ్డితనం కలుగజేశాడు. ఏ గురుడ్డితనం చెప్పండి? ఆత్మీయ గురుడ్డితనం. ఈ మాట నేను మీకు అర్థమయ్యేట్లా చెప్తాను. అపవాది అనేకమైన నేత్రములకు గురుడ్డితనం కలుగజేశాడు. చీకటట కన్నులకు గురుడ్డితనం కలుగజేస్తుంది. అవునండి, చీకటిని ప్రేమించేవారంటే పాపాన్ని ప్రేమించేవారు. ఏమండి, వారు గురుడ్డితనములో ఉన్నారని అర్థం.
ఏ గురిటితనంలో ఉన్నారు? నిజంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా జరిగినటువంటి విషయాలు చాలా వరకు మీకు తెలుసు. ఒకప్పుడు కొన్ని మాటలు, ఒకప్పుడే కాదు నేటి దినాల్లో కూడా వింటూ ఉన్నాం. కొంతమంది సామూహికంగా కలిసి ఒక అమ్మాయిని ఏం చేశారండి? ఒక బస్సులో ఏం చేశారు చెప్పండి? రేప్ చేశారు. మీరు జాగ్రత్తగా వినాలి వర్తమానాన్ని. సామూహికంగా అంటే కొంతమంది కలిసి ఆ అమ్మాయిని పాడు చేశారు. ఒక్కడికైనా కళ్ళు తెరవబడి ఉన్నాయంటారా? వాడు నిజంగా కళ్ళు తెరవబడిన వాడైతే ఈ అమ్మాయి నా కూతురుతో సమానం, ఈ అమ్మాయి నా చెల్లెలతో సమానం, ఈ అమ్మాయి నా యొక్క తల్లితో సమానం అని ఆలోచించేవాడు. మనుష్యులు దేన్ని ప్రేమిస్తున్నారు? ఇంకొక మాట చెప్పనా? ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో లోకం ఉందంటే, ఏమండి, సంవత్సరాలు కూడా ఇంకా మెచ్యూరి అవ్వకుండానే 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నటువంటి చిన్న పిల్లలను ఒక్కొక్క కామాంధుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? పాడు చేస్తున్నాడు. ఇంకా విచారకరమైన విషయం ఏంటంటే, ఏ ఊరు ఎక్కడ నడక్కండి, ఒక తండ్రే తన కుమార్తెను కూడా పాడు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకడు పెళ్ళి చేసేసుకున్నాడట. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే వాడి కన్నులు గుడ్డితనం. నేటి దినాల్లో ఉన్నారు ప్రియులు అలాంటి వారు. సామూహికమైన అత్యాచారాలు, వాయా వరుసలు లేకపోవడం. వాయా వరుసలు ఎవరికి ఉండవు? జంతువులకు ఉండవు. వాయా వరుసలు జంతువులకు ఉండవండి. అంటే ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారంటే, ఇప్పుడు మీరు చెప్పండి, వారు చీకట్లో ఉన్నారు. చీకట్లో ఉన్నవాడు ఇది మైక్ ఏంటో తెలియదు. చీకట్లో ఉన్నటువంటి వాడికి బాటిల్ ఉన్నది బాటిల్ అని తెలియదు. చీకట్లో ఉన్నటువంటి వాడికి తల్లో తెలియదు, చెల్లో తెలియదు. వాడు తల్లో తెలియాలంటే, చెల్లో తెలియాలంటే వాడు వెలుగులోనికి రావాలి. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రాత్రికాల సమయంలో చీకటిని ప్రేమించే వ్యక్తిగా నీవు ఉన్నావేమో. సభలు పెట్టడానికి డబ్బులు ఎక్కువై కాదు, సభలు పెట్టడానికి ఏదో మా సంఘం ఎంత, మేము ఎవరు చేయలేని కార్యాలు చేస్తున్నామని గొప్పలు చెప్పడానికి కాదు. రక్షణ సువార్తను దైవ సేవకుల ద్వారా అందించటానికి. గురుడితనము చీకటట కన్నులకు ఏం కలుగజేస్తుంది? గురుడితనం కలుగజేస్తా ఉంది. అంతేకాదు, చీకటిలో ఉన్నవాడంటే ఎవరో తెలిసి ఇప్పుడే ఒక మాట చదువుకున్నాం. తన సహోదరిని ద్వేషించువాడు చీకటిలో ఉన్నవాడు. అంటే తన సహోదరిని ద్వేషించేవాడు ఎవరట? చీకటిలో ఉన్నవాడు. గుండెల మీద చేసి చెప్పండి, మీ సహోదరులను మీరు ప్రేమిస్తున్నారా, ద్వేషిస్తున్నారా? కొంతమంది ఎలా ఉంటారంటే, వాడు సహోదరుడే కాస్త బాగుంటే చూడలేడండి. తమ్ముడు కారు కొనుక్కున్నాడు అనుకోండి, అన్నయ్య చూడలేడు. అన్నయ్య కారు కొనుక్కున్నాడు అనుకోండి, వీడికి ఎక్కడి నుంచి వస్తుందో. సహోదరుల్లోనే ప్రేమ లేదు. అందరు అలాంటి వాళ్ళని నేను అనను. అక్క బాగుంటే చెల్లి చూడలేదు, చెల్లి బాగుంటే అక్క చూడలేదు, తోటి కోడల్లో ఒక ఆమె బాగుంటే ఇంకొక ఆమె చూడలేదు. నేటి దినాల్లో ఎక్కడ చూసినా ఒకరినొకరు ద్వేషించుకోవడమే. ప్రేమించుకునేవారు లేరు, ప్రేమ కలిగినటువంటి వారు లేరు, ద్వేషించే వాళ్ళ కనబడుతున్నారు. అయితే నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ద్వేషిస్తున్నాడంటే ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నట్టు? కొంచెం గట్టిగా చెప్పాలి, మీకు అర్థమైపోవాలి. చీకట్లో ఉన్న వెలుగులో ఉన్నవా? తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉన్నాడు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కనబడే నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే,
కనబడని దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తాం? ఆయన ఆత్మస్వరూపి. ఈ వర్తమానం వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకవేళ చీకటి నీ కన్నులకు గురుడితనం కలిగించిందేమో. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కొంతమంది వ్యక్తులు, అనగా ఒక నలుగురు గురుడి వాళ్ళట, నేను దేవుణ్ణి కనుగొన్నానని ఒక్కొక్క గురుడివాడు చెప్పడం జరుగుతుందంట. వీళ్ళు అనుకుంటున్నారంట, ఈ నలుగురు గురుడి వాళ్ళు కూడా ఒక ఏనుగు దగ్గరికి వచ్చి, ఇంతకీ నలుగురు గురుడి వాళ్ళే, ఒక్కడికి కళ్ళు కనబట్టలేదు. ఒక గురుడివాడు వచ్చి 2 చేతులతో కాళ్ళు పట్టేసుకుని, ఒక కాలు పట్టేసుకుని, అరే నేను దేవుణ్ణి కనుగొన్నాను అన్నాడట. అవునా, దేవుడు ఎలా ఉంటాడని మరొక వ్యక్తి అడిగితే, దేవుడు ఎవరో కదరా, స్తంభమే దేవుడు అన్నాడట. అంటే ఆడికి ఏనుగు కాలు ఎలా కనబడింది? జాగ్రత్తగా వినండి, అది స్తంభమో ఏనుగు కాలో తెలియాలంటే అతని కన్నులు తెరవబడాలి. నేటి దినాల్లో ఏమనుకుంటున్నారంటే, ఆడికి స్తంభమే అనుకుంటున్నాడు. మరొక గురుడివాడు అనుకున్నాడట, నేను దేవుణ్ణి కనుగొన్నానని ఏనుగు చెవు పట్టుకున్నాడంట. చెవు పట్టుకుని అన్నాడట, నేను దేవుణ్ణి కనుగొన్నాను అన్నాడట. దేవుడు ఎలా ఉంటాడని అడిగేటప్పటికి చేటే దేవుడు అన్నాడట. అంటే అది ఏనుగు చెవి ఎలా కనబడింది? చేటలా కనబడింది. అది చేటో ఏనుగు చెవో తెలియాలంటే మాట్లాడాలి మీరు, అతని కన్నులు తెరవబడాలి. నేటి దినాల్లో అనేక మంది కన్నులు తెరవబడకుండా మూయబడి ఉండడానికి కారణం ఏమిటంటే, వాళ్ళు చేస్తున్న పాపమే వాళ్ళ కన్నులకు గురుడితనం కలిగేసింది. ఇంకొకడు అన్నాడట, ఏనుగు తోక పట్టుకుని నేను దేవుడిని అన్నాడట. ఎలా ఉంటాడు దేవుడు అంటే, తాడే దేవుడు అన్నాడట. అంటే ఏనుగు తోకాడికి ఎలా కనబడింది? తాళ్ళకు కనబడింది. ఇంకొక వ్యక్తి తొండం పట్టుకున్నాడట. ఏనుగు తొండం పట్టుకుని నేను దేవుణ్ణి కనుగొన్నాను అన్నాడట. దేవుణ్ణి కనుగొన్నానంటే దేవుడు ఎలా ఉంటాడంటే బోరే దేవుడు అన్నాడట. అడిగి ఏనుగు తొండం ఎలా కనబడింది? బోరలా కనబడింది. అందరికి అర్థమవుతుందా? అది బోర కాదండి, ఏనుగు తొండం. అది స్తంభం కాదండి, ఏనుగు కాలు. అది తాడు కాదండి, ఏనుగు తోక. అది చేట కాదండి, ఏనుగు చెవి. ఇంతకీ అది ఒక్కొక్కరు ఒక్కొక్కటి పట్టుకుని నేను దేవుణ్ణి కనుగొన్నానని మాత్రం చెప్తున్నారు. కారణం ఏంటంటే, ఆ నలుగురు గురుడి వాళ్ళు ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారు. చీకటట, పాపమట మనిషికి ఏం కలుగజేస్తుంది? గురుడితనం కలుగజేస్తుంది. అందుకే లోకములు ఎక్కడ చూసిన పాపం పెట్టిరేగిపోతా ఉంది. భయంకరంగా పాపం చేస్తూ బ్రతుకుతూ ఉన్నారు. సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉన్నవాడు. ఇంకొక మాట చెప్తాను. యోబు గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది, దయచేసి చూడండి. యోబు గ్రంథం 24వ అధ్యాయం, బైబిల్ తెరవాలి అందరూ కూడా. యోబు గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. అమ్మా, వ్యభిచారి ఏ కన్నైనను చూడండి, ఇక్కడ ఏమనుంది? వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుగు వేసుకొని సంధ్య చీకటి కొరకు కనిపెట్టును. అక్కడ ఆగండి. తర్వాత మాట చదివేకండి, మళ్ళీ ఇంకొక పాయింట్ ఉంది అక్కడ. వ్యభిచారి ఏమనుకుంటాడట? లేదా వ్యభిచారి ఏమనుకుంటుందట? ఏ కన్నైనను నన్ను చూడదనుకొని, ఏ కన్ను నన్ను చూడదనుకొని వ్యభిచారి అనుకొని తన ముఖమునకు ముసుగు వేసుకుని సంధ్య చీకటి కొరకు కనిపెట్టును. సంధ్య చీకటి కొరకు అంటే చీకటిలో ఉన్నవారు ఎవరు అని అంటే వ్యభిచారులు. మీకు అర్థమవుతుందా? వారు చీకటిలో ఉన్నారు. ఇక్కడ ఏమనుకుంటారట? ఏ కన్నైనను నన్ను చూడదని అనుకొని.
ఒకవేళ భర్త భార్యను చూడకపోవచ్చు, భార్య భర్తను చూడకపోవచ్చు, కానీ ప్రభువు అందరినీ చూస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఒకసారి మీరందరూ ఏకస్వరంతో చెప్పండి ఈ మాట. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, చప్పట్లు కొట్టి పాడదాం. నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. అందరూ కలిసి పాడదాం. పరిశోధించి తెలుసుకున్నావు, స్తోత్రం, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుగా నిలేచియుండుగా బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, కూర్చుండుగా లేచియుండుగా బాగుగా ఎరిగి ఉన్నావు. పాడదామందరూ. నన్ను చూచువాడు, స్వరం గట్టిగా, కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. అందరూ చెప్తాం. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుగా నిలేచియుండుగా బాగుగా ఎదిగి ఉన్నావు రాజా, కూర్చుండుగా నిలేచియుండుగా బాగుగా ఎదిగి ఉన్నావు రాజా, కూర్చుండుగా నిలేచియుండుగా బాగుగా ఎదిగి ఉన్నావు రాజా, బాగుగా ఎదిగి ఉన్నావు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇంకా గట్టిగా చెప్పండి. వ్యభిచారము చేసేవారు అంటారట, ఏ కన్నైనను చెప్పాలి, నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుగు వేసుకొని. ఒక సామెత గుర్తుకు రావాలి మీకు ఈ టైంలో. అది పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంటేనంట అది అనుకుంటదంట నన్ను ఎవ్వరూ చూడలేదనుకుని. అమ్మా, సహోదరి సహోదరులారా, దయచేసి ఇక్కడున్న వారులారా, మైక్ శబ్దం వింటున్న వారులారా, 4 గోడల మధ్యలో నువ్వేం చేస్తున్నావు, ఎక్కడ నువ్వు ఎలా జీవిస్తున్నావో, నువ్వు ఎక్కడ ఎలా ఉన్నావో, ఏం మాట్లాడుతున్నావో ప్రభు కన్నులకు ఏది మరుగైనటువంటిది ఏది లేదు. అయితే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకుని తన ముఖమునకు ముసుగు వేసుకుని సంధ్య చీకటి వరకు కనిపెడతాడు. కొంతమంది ఈ శరీరాన్ని నమ్ముకుని ఏం చేస్తారంటే, వాళ్ళు దేహాన్ని నమ్ముకుని దేహంతో పాపం చేస్తారండి. మేము ప్రయాణమై రాత్రి మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్తున్నప్పుడు దైవ సేవకు మీకు ఎదురేయలేదు, కానీ రోడ్డు అవతల నుంచి టార్చ్ లైట్లు వేస్తుంటుంటారు, అది వెళ్ళేటప్పుడు పాస్టర్ గారు తెలియదు కదా, పాస్టర్ గారు తెలుస్తుంది వాళ్ళకి. టార్చ్ లైట్లో ఉన్న అర్థం ఏంటి? ఇదిగో నేను ఇక్కడ రెడీగా ఉన్నాను నా దేహమును ఇవ్వడానికి, నువ్వు డబ్బులు ఏమని ఇచ్చి నా దేహంతో పాపం చేయటానికి రా అని పిలవడమేగా. చాలా మంది డ్రైవింగ్ చేసేటువంటి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి పాపములో పడిపోయి పిల్లలు. అందరూ అలాంటి వాళ్ళని నేను అనను, దయచేసి డ్రైవర్స్ ఎవరైనా క్షమించండి, అందరూ కాదు. ఇలాంటి పాపములో పడిపోతున్నారు. నేను అంటున్నాను, చీకట్లో ఉండడం అంటే అర్థం ఏమిటంటే, చీకట్లో ఉండమంటే వ్యభిచారము చేసేటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు, చీకటిని ప్రేమిస్తున్నారు వాళ్ళు, పాపాన్ని ప్రేమిస్తున్నారు వాళ్ళు. లోకములో వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహించకుండా ఉంది. ఆ కింద వచ్చిన చదువు తల్లి. యోబు గ్రంథం 24:16 ఏమనుంది? చీకటిలో వారు కన్నము వేయుదురు, పగలు దాగుకొందురు, వారు వెలుగు చూడనెల్లరు.
ఏమంటే చీకటిని ప్రేమించేవారు ఎవరట? కన్నం వేయడం. కన్నం వేయడం అంటే అర్థం ఏంటి మీకు తెలిసిపోవాలి. దొంగతనం. దొంగతనం చేసేవాళ్ళు చీకటిని ప్రేమిస్తున్నారు. వ్యభిచారం చేసేవాళ్ళు చీకటిని ప్రేమిస్తున్నారు. మత్తు పదార్థములకు బానిసైపోయిన వారు చీకటిని ప్రేమిస్తున్నారు. వాళ్ళు ఏం కోరుకుంటారండి? చీకటిని కోరుకుంటారు. చీకటిని కోరుకుంటారు. నిజమే. అందుకే యెషయా గ్రంథములో 29వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి త్వరగా. యెషయా గ్రంథములో 29వ అధ్యాయం 15వ వచనంలో ఏమని ఉంటుందంటే, 15వ వచనంలో తమ ఆలోచనలను చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. చాలమ్మా. చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. ఈ రాత్రికాల సమయంలో ప్రియులరా, యేసు ప్రభువారు పలికిన మాట ఏమిటంటే, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక. వాడు జీవపు వెలుగు కలిగి ఉండును. యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వెలుగై ఉన్నాడు, కానీ లోకములో వెలుగు ప్రకాశిస్తుంది, కానీ చీకటి దాన్ని గ్రహించకుండా ఉంది. ఈ రాత్రి చీకటిని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావేమో, చీకటిలో నడిచే వ్యక్తిగా ఉన్నావేమో, చీకటిలో జీవిస్తున్న వ్యక్తిగా నీవు ఉన్నావేమో. ఒకవేళ చీకటిని ప్రేమిస్తూ, చీకటిలోనే బ్రతుకుతూ, చీకటిలోనే జీవిస్తున్నటువంటి వ్యక్తిగా నీవు ఉంటే, కడకు నువ్వు చనిపోయిన తర్వాత నీ ఉండే ప్లేస్ కూడా ఎక్కడ? అది చీకటే. అగ్నిగల నరకం. అది కటిక చీకటి. అది చీకటి బెలము అనుంది. అయితే ప్రియులరా, మరి చీకట్లో ఉన్నటువంటి వారి జీవితాల గురించి ఆలోచన చేస్తే, శాంతి లేకుండా, సమాధానం లేకుండా, ప్రేమ లేకుండా, ఐక్యత లేకుండా భయంకరంగా జీవిస్తున్నటువంటి ఈ లోకములో వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వెలుగు ఎవరో తెలుసా? నా ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువారు స్వయంగా చెప్తున్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. ఆ వెలుగు ఎలాంటిదో చెప్పి నేను ముగింపులోనికి తీసుకొస్తాను. ఈ చీకటిని గూర్చి మాట్లాడుతూ, అసలు వెలుగు లోకములో ప్రకాశిస్తున్నటువంటి ప్రభువులో ఏమైనా ఎక్కడైనా చీకటి ఉందంటారా? యోహాను సువార్తలో చూడండి ఒకసారి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, సువార్త కాదు, యోహాను రాసిన మొదటి పత్రిక, మొదట 5వ వచనం ఇందాక చదువుకున్నాం. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు వెలుగై ఉన్నాడు. తర్వాత మాటమా, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఈ మాట చెప్పండి గట్టిగా అందరూ. ఆయన యందు, కొంచెం గట్టిగా చెప్పాలి, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఈ మాట గట్టిగా చెప్పాలి. దైవజనులారా మీరు కూడా చెప్పండి, విశ్వాసులారా మీరు కూడా చెప్పండి. ఆయన యందు చీకటి, కొంచెం గట్టిగా చెప్పండి, ఆయన యందు చీకటి. ప్రియులారా, చీకటి ఎంత మాత్రము లేదంటే దేవుని వాక్యం చెప్తోంది. వెలుగు అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు అంటే పేతురు గారు రాస్తాడండి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, ఆయన నోటను ఏ కపటము లేదు, ఆయన పాపము చేయలేదు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు నోటను కపటం లేదు, ఆయన ఏ పాపము చేయలేదు. పాపము చేయలేదంటే అర్థం ఏంటి? ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు. రెండవది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, ఆయన పాపము ఎరగని వాడనుంది. ఆయన పాపము ఎరగని వాడంటే అర్థం ఏమిటి? ఆయన యందు చీకటి, గట్టిగా చెప్పాలి, చీకటి ఎంత మాత్రము లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు చూసినట్లయితే, ఆయన పాపములను తీసివేయటానికి ప్రత్యక్షమయ్యాడు, ఆయన యందు ఏ పాపము లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే,
ఆయన పాపము లేనివాడుగా ఉండెననుంది. చీకటి లేనివాడంటే చెప్తున్నాను, వచనాలు మీరు రాసుకోండి. ఆయన చీకటి ఎంత మాత్రము లేనివాడంటే ఏంటో తెలుసా అండి? హెబ్రీ 7:26 ఉంది, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక. ప్రత్యేకమైన దేవునికి అందరూ చప్పట్లు పడదామా? కొంచెం గట్టిగా చెప్పండి. ఆయన పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు. ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు. ఎందుకు ప్రత్యేకమైనటువంటి వాడు చెప్తున్నాను వినండి. ఆయన కామ క్రోధ లోహ మోహ మద మత్సరమును జయించిన దేవుడు. అందుకే ప్రత్యేకమైన వాడు. అందరిలో ఈయన కలిపితే ఎట్లా? కామ క్రోధ లోహ మోహ మద మత్సరములను జయించిన వాడు అంటే అర్థం ఏమిటంటే ఆయన పాపులలో చేరక ప్రత్యేకమైన దేవుడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము. ఇప్పుడు నేను చెప్తున్న వర్తమానాన్ని వినండి. మతాన్ని గురించి చెప్పట్లేదు. మేము ఆరాధించే దేవుడు ఎంత మాత్రము చీకటి లేని దేవుడు. మేము ఆరాధించే దేవుడు పాపము లేని దేవుడు. మేము ఆరాధించే దేవుడు పాపము ఎరగని దేవుడు. మేము ఆరాధించే దేవుడు పాపము చేయని దేవుడు. మేము ఆరాధించే దేవుడు పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు. ఆయనకు ఆయనే సాటి, మరెవ్వరూ లేరు పోటీ. దేవునికి స్తోత్రం. ఇలాంటి వెలుగైన దేవుడు అంటాడు, లోకములోనికి వచ్చుచు ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రతి మనుష్యుని వెలుగట. యోహాను రాసిన సువార్త 1:9 ఒకసారి గట్టిగా చదవండి అమ్మా. వాయిస్ కొంచెం గట్టిగా వినిపించేవారు చదవండి. నిజమైన వెలుగు ఉండెను, ఈ లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. చూడండి, ఏమంటే లోకములోనికి వచ్చుచు ఎవరిని వెలిగిస్తుందంట? ప్రతి మనుష్యుని వెలిగిస్తుంది. ఆ ప్రతి మనుష్యుడు, అతడు ఏ కులస్తుడైనా సరే, ప్రతి మనుష్యుని కూడా వెలిగిస్తుందంట. అందుకే గమనించండి, ఆ వెలిగించే వెలుగు ఎవరో తెలుసా? టూకీగా చెప్పేస్తాను, సమయం అయిపోయింది కాబట్టి. లోకములోనికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగించే వెలుగు ఎలాంటిదో తెలుసా? ఒకసారి మీరు త్వరగా వైకుంటే బాగున్నాం, కానీ చదివే వాళ్ళకి ఇదే యోహాను సువార్త 1:9 ప్రతి మనుష్యుని వెలిగించే వెలుగు ఎలాంటిదో తెలుసా? అది నిజమైన వెలుగు. గట్టిగా చెప్పండి, గట్టిగా మీరు అందరూ మాట్లాడాలా. అమ్మ, మనందరికీ సమృద్ధికరమైన భోజనం ఉంది. మాట్లాడే నేను కూడా ఇంకా భోజనం చేయలేదు. ఓకే, ప్రార్థన చేసేస్తాను, కంగారు పడకండి. ప్రతి మనుష్యుని వెలిగించే ఈ వెలుగు ఎలాంటిది? నిజమైన వెలుగు. నిజమైన వెలుగు. ఎస్, నిజమైన వెలుగు అంటే అర్థం ఏంటి? నిజమని ఎందుకు అన్నారు బ్రదరు? ఎందుకో కొన్నిసార్లు వాక్యం చదువుతున్నప్పుడు నేను నిజమైన ద్రాక్షావళిని అన్నాడు. నిజమైన ద్రాక్షావళిని ఎందుకు అన్నాడు? కారు ద్రాక్షాలు కూడా ఉన్నాయి. ఒక మాట చెప్తున్నాను, గంగా కంపెనీ మిక్స్ ఏంటవి కుక్కర్లు తెలుసా? ఒరిజినల్ గంగా ఇప్పుడు ఒకటే, డూప్లికేట్ల గంగాలు చాలా మంది ఉన్నాయి, చాలా ఉన్నాయి. అర్థం అవట్లేదు మీకు? ఒరిజినల్ గంగా ఒకటే, డూప్లికేట్ల గంగాలు చాలా ఉన్నాయి. కానీ ఈ సీట్లు ఇచ్చే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అమ్మ ఇదే ఒరిజినల్ అంటారు. కానీ ఒరిజినల్ ఇప్పుడు ఒరిజినలే. కొంచెం డాష్ పూర్తి చేయండి. డూప్లికేట్ ఎప్పుడు డూప్లికేట్. మెరిసేది అంతానంట. ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్తే వాళ్ళందరూ వేసుకొచ్చేది ఒరిజినల్ బంగారం కాదు, అది అంత డూప్లికేటే. నిజమండి. ఎందుకంటే ఆ పాప మెళ్ళలో ఉన్నాయంత రోల్ గోల్డే. ఎందుకంటే ఆ చైన్ జారిపోయిన గొడవ ఉండదు, ఆ నెక్లెస్ ఎవడని ఎత్తుకుపోయిన గొడవ ఉండదు. ఎందుకనంటే అది ఒరిజినల్ కాదు కాబట్టి. నిజమే కదా? ఒరిజినల్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? అత్తారింట్లో. బీరువాలో కాదు, అది అత్తారింట్లో ఉన్నాయి, బ్యాంక్లో.
కానీ ఈ డూప్లికేట్ బంగారం పెట్టి అంటే మెరిసేదంతా బంగారం కాదు. జాగ్రత్తగా వినండి వినండి. ఉప్పు కర్పూరం చూడటానికి ఒకేలా ఉంటాయి, కానీ అది వేరు ఇది వేరు. అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. వెలుగు వేరు చీకటి వేరండి. ప్రసంగి భక్తుడు అంటాడు, చీకటి కంటే వెలుగు గొప్పది. ప్రైజ్ లార్డ్. అవునండి. అందుకే ఇక్కడ చెప్తున్నాను, గమనించండి. నిజమైన వెలుగు అంటే అర్థం ఏమిటంటే నిజము కాని వెలుగులు ఉన్నాయి లోకంలో. నువ్వు ఏ వెలుగు పడితే ఆ వెలుగుని వెంబడించు. భక్తుడు ఇలా రాశాడుగా పాట, లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలుగించిన ప్రేమ, లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలుగించిన ప్రేమ, లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. అందరూ చెప్పండి, లోకమును ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ, శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. హల్లెలూయా ఆనందమే. అందరం కలిసి హల్లెలూయా ఆనందమే. వెండి బంగారాల కన్నా చిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. అందరూ దేవునికి స్తోత్రం చెప్తారా? నేను ముగింపులోనికి వచ్చేసాను. కంగారు పడకండి. లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుణ్ణి ఏం చేస్తుందంటే ఈ వెలుగు. అమ్మా అయ్యా, లోకములోనికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగించే వెలుగు ఎలాంటిదో తెలుసా అండి? మొదటి మాట, అది నిజమైన వెలుగు. రెండో మాట, పేతురు రాస్తాడు, మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను. అక్కడ ఒక వెలుగు కనబడుతుంది, ఆశ్చర్యకరమైన వెలుగు. నా దేవుడు ఎవరో తెలుసా? ఆశ్చర్యకరుడు. క్రిస్మస్ టైంలో యెషయా 9:6లో మనం చూస్తూ ఉంటుంటే ఒక మాట కొంచెం దగ్గర, యెషయా గ్రంథం 9:6లో చూస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు. ఆయన కార్యాలు ఆశ్చర్యమైనవి, ఆయన క్రియలు ఆశ్చర్యకరమైన క్రియలు. నిజమే కదా? నా దేవుడు ఎవరో తెలుసా? ఆశ్చర్యకరుడైన దేవుడు. ఇప్పుడు ఒకప్పుడు మనం ఎక్కడున్నాం? పౌలు భక్తుడు అంటాడు, పూర్వం మీరు చీకటై ఉన్నారు అంటాడా? 5వ అధ్యాయం 9వ వచనం అనుకుంటా. పూర్వం మీరు ఏమైందా? పూర్వం మీరు చీకటై ఉన్నారు, ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు. ఇంతకీ చీకటిలో ఉన్న మనలను ఒకప్పుడు ఇక్కడున్న వారు అనేక మంది, ఇక్కడున్న దైవజనులు కూడా, ఇదిగో నా స్నేహితుడు ఇక్కడ ఉన్నాడు ఆనంద్ గారు, ఆయన సాక్ష్యానికి టైం ఇచ్చారంటే 2 గంటలైనా చెప్పగలరు. ఒకప్పుడు ఆయన కూడా చీకటిలో ఉన్నవాడే. పండిత పుత్ర పరమచుంట అన్నట్టుగా మైక్ పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి సేవకుడు కూడా పాస్టర్ గారు కొడుకే గాని పరమతుండ్రుడు, చీకటిలో ఉన్నవాడే. ఆ చీకటిలో ఉన్న నన్ను, చీకటిలో ఉన్న ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు, చాలా మంది చీకటిలో ఉన్నటువంటి మనందరినీ కూడా నా ప్రభు పిలిచింది ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. సోదరులారా, సేవకులారా, అందరూ గమనించండి. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచింది ఎందుకంటే కుర్చీకి జారబడి నిద్రవడానికి కాదు. అంతే కదా? కుర్చీకి జారబడి నిద్రపోవడానికి కాదు. ఆదివారం రాగానే డ్రమ్ము కొట్టేసి దేవునికి స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా, మళ్ళీ సోమవారం వరకు, శనివారం వరకు నో గాస్పల్, నో హౌస్ విజిట్లు, నో ఇంకేమీ లేవు. మళ్ళీ ఎప్పుడు? హల్లెలూయా. అంతే. ఆదివారం ఏదో ఆదమరుపుని యాంప్లిఫైర్ ఆపేయడం మర్చిపోయి మళ్ళీ శనివారమే గుర్తొస్తుంది అది. అవునా? దేవుడు నిన్ను నన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచింది ఎందుకంటే గుణాతిశయములను ప్రచురం చేయడానికి. చెప్పాలన్న అందరూ ప్రభు గుణములను ప్రచురం చేయటానికి చెప్తున్నాను, వినండి.
ప్రతి మనుష్యుని వెలిగించిన వెలుగు మొదటిది నిజమైన వెలుగు. ప్రతి మనుష్యుని వెలిగించిన వెలుగు రెండవది ఆశ్చర్యకరమైన వెలుగు. ప్రతి మనుష్యుని వెలిగించింది వెలుగు ఎవరంటే మూలవాక్యం చదువుకున్నాం. యోహాను సువార్త 8:12 మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు. మూడో వెలుగు జీవపు వెలుగు. అందుకే యోహాను గారు రాస్తాడు 1:4 ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగైంది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ఇంకా గట్టి ఎన్ని వెలుగుల గురించి చెప్పాను? నిజమైన వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు, జీవపు వెలుగు. ఈ మాటలు మనం గమనిస్తే యోహాను గారు మొదటి పత్రికలో రాస్తాడు 2:8 సత్యమైన వెలుగు అని ఉంది. అక్కడ ఏ వెలుగు? సత్యమైన వెలుగు. అంటే ఇంచుమించు నిజమైన వెలుగు, సత్యమైన వెలుగు ఇంచుమించు ఒకటే. కానీ అక్కడ రెఫరెన్స్ వేరు, ఇక్కడ రెఫరెన్స్ వేరు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, అందరూ వినండి. సత్యమైన వెలుగు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? సత్యమై ఉన్నాడు. యేసు చెప్పాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి ఎందుకు రాలేడు. మత్తయి సువార్త 4:15 త్వరగా చూడండి. మత్తయి సువార్త 4:15 అక్కడ ఒక వెలుగు ఉందండి. చదవాలి త్వరగా. మత్తయి సువార్త 4:15 అక్కడ ఒక వెలుగు ఉంది. అపోస్తులు 22:6 ఆ వెలుగును ఒక ఆయన చూచాడు. ఏ వెలుగు అది? బైబిల్ మూసారేమో లేదా? గొప్ప వెలుగు. ఏ వెలుగండి? గట్టిగా చెప్పండి. మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? గొప్ప దేవుడు. అందరూ స్తోత్రం చెప్పండి. పాటలు పాడతాం కదండి, గొప్ప దేవుడవని. భోజనం చేయక మీకు శక్తి లేదని నాకు అర్థమైపోయింది. గళమెత్తి నిన్ను నేను మిమ్మల్ని చూడగానే జాలి కలుగుతుంది కనుక ముగిస్తున్నాను. హల్లెలూయా. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ వెలుగుది? కొంచెం గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. యోహాను 8:12 జీవపు వెలుగే చూసాం. అంతేకాదు లోకమునకు వెలుగని చూస్తున్నాం. లోకమునకు వెలుగు. ఈ లోకానికి ఒకే ఒక వెలుగు, ఆయనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. చివరి మాట కూడా చెప్తున్నాను. యెషయా గ్రంథంలో 60:19 అంటాడు, ఆయనే నీకు నిత్యమైన వెలుగు. ఈ వెలుగు ఎలాంటిది? నిత్యము. నిత్యమైన వెలుగు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే చీకటిని వెలుగుగా చేయువాడు ఎవరు? కీర్తనకారుడు అంటాడు 18వ కీర్తన 28వ చరణంలో, త్వరగా చదువుతారా? 18వ కీర్తన 28వ చరణంలో, ఒకవేళ నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న చీకటిని అది వెలుగుగా చేయాలంటే వెలుగై ఉన్న దేవుడు వలన మాత్రమే అది సాధ్యం. చెప్పండి, చదవండి అన్నమాట. నా దీపమును వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని వెలుగుగా చేయువాడు ఆయనే. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. అమ్మా వినండి. అయ్యా యేసు చెప్పాను, మరలా ఎప్పుడో చెప్పాడు. అయ్యవరంలో ఉన్న వారికి చెప్తున్నాడు, మరలా యేసు ఈ రాత్రి ఈ సభని కొరకే సిద్ధపరిచి వచ్చాడు. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక